హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పేపరు డేట్ చూడండి, 19/12/2025 శుక్రవారం నాడు పేపరు. ఈనాడు పేపర్ గురించి తెలిసిందే కదా. అంతా ఎల్లో మీడియా అని అంటారు కదా, చంద్రబాబుకి అనుకూలంగా రాసే పేపర్ అన్నమాట. చంద్రబాబుకి ఎలాగో సొంతంగా పేపర్ లేదు కదా, అందుకే రామోజీరావుని కాకపెట్టి ఏకంగా తననే పేపర్లోని హైలైట్ చేయమన్నట్టు ఇప్పటి నుంచి కాదు, మామ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకి హైలైట్ వార్తలు వేస్తూ వస్తారు కదా, తెలిసిందే. ఈరోజు పేపర్లో విషయాలు ఏంటో చూద్దాం. ఈరోజు పేపర్లో విషయాలు ఎప్పుడు ఉన్నది చూడండి. తుపాకులతో బెదిరించిన బ్యాంకు దోపిడీ యత్నం అంటే అనకాపల్లిలో కలకలం. తర్వాత మేమిచ్చిన 2 నెలల్లో మీరంతా జైలుకి, వైద్య కళాశాల నిర్వాహకులకు జగన్ హెచ్చరికలు. జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట, ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. వీరిద్దరు లొల్లి ఏంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు లొల్లి ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్నారు. జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట అంట. చూడండి, పీపీ విధానంలోని వైద్య కళాశాల ఇస్తున్నారని ఎవరైనా వాటిని తీసుకుంటే వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన రాజకీయ వివేకానికి ఇది పరాకాష్ట, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. దానికి జగన్ మేము వచ్చిన 2 నెలల్లో చూడండి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీ విధానం నిర్వహణకు తీసుకునే వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో తిరగకముందు జైల్లో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. చూడండి, ప్రజల్ని మభ్య పెడుతున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మొత్తం నేను చదవలేదు. ఈ ప్రజల్ని మభ్య పెట్టడం అనేది చంద్రబాబుకి అదేంటంటారు, అరటిపండు ఒలిసినంత ఈజీ. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపేస్తామని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రైవేటీకరణ చేసేసారు. అలాగే ఇప్పుడు పీపీపీ విధానం పెట్టి 1 సంవత్సరం పాటు ప్రైవేటు వాళ్ళు చూస్తారు, తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్తారని చంద్రబాబు మభ్య పెడుతున్నారు. చంద్రబాబు గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుందని, రన్నింగ్ మాత్రం ప్రైవేటు వాళ్ళు చేస్తారని కూడా మభ్య పెడుతున్నారు. ఈ విధంగా మభ్య పెట్టడం చంద్రబాబు నాయుడికి చెప్పాను కదా, అరటిపండు ఓల్చినంత ఈజీ. అలాగా అంత ఈజీగా అరటిపండు ఒలిసాడు కాబట్టే ప్రజలు మా ఈ కుళ్ళ పడిపోయి ఓట్లు వేసి మనం గెలిపించుకున్నాం. ఏదో ఒక రకంగా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకి అప్పచెప్పేద్దామని చంద్రబాబు నాయుడు ప్లాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.